తెలంగాణ పోరాటం వెనకాల ఆనాడు ఏ సినిమా హీరో లేరని సామాన్య ప్రజలే ఉన్నారన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. నాగేశ్వర్ తన అభిప్రాయం చెప్పినందుకే ఏపీలో కేసులు పెట్టారని గుర్తు చేశారు. తెలంగాణను వ్యతిరేకించిన వారు ఇప్పుడు అస్తిత్వంపై దాడి చేస్తే ఊరుకునేది లేదన్నారు. ఇంకో ప్రాంత ప్రజల అస్తిత్వంపై దాడి సమంజసం కాదన్నారు. పోరాటం చేసి సాధించుకున్నటువంటి రాష్ట్రం ఇది. ఏ పెద్ద శక్తులు తెలంగాణకు అండగా లేవు. ఏ పెద్ద పారిశ్రామికవేత్తో కాంట్రాక్టరో లేకపోతే ఎవరో పెద్ద బడా రాజకీయ నాయకుడో లేకపోతే సినిమా తారలో ఎవరూ లేరు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆయన తన వృత్తే రాజకీయ పరిణామాలను విశ్లేషించటం, వ్యాఖ్యానించటం. తాను వ్యాఖ్యానించింది. ఆయన ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు దానికి విమర్శలు చెప్పవచ్చు, వ్యతిరేకించవచ్చు నచ్చకపోతే. ఎవరు కూడా భావ ప్రకటన స్వేచ్ఛకు వ్యతిరేకం కాదు. మళ్ళీ మాకు భావ ప్రకటన స్వేచ్ఛ లేదా, మేము హైదరాబాద్లో వచ్చి మీటింగ్ పెడతామంటే ఇది ఎక్కడి నీతి అని చెప్పి అలా సూటిగా అడుగుతున్నాం. కేవలం అదొకటే కాదు, తెలంగాణను వ్యతిరేకించి తెలంగాణకు ఆ రోజు స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనేక త్యాగాలతో పోరాడుతుంటే ఆ పోరాటానికి దూరంగా నిలబడి ఉన్నవాళ్ళు ఇవాళ తెలంగాణలో వచ్చి తెలంగాణ యొక్క అస్తిత్వం మీద ఒక దాడికి పూనుకోవటం ఇది ఏమాత్రం కూడా సహించరానటువంటి విషయం. ఇది ఇంకొక ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షల మీద దాడి చేయటం, వారి యొక్క సాంస్కృతిక అస్తిత్వాన్ని దెబ్బగొట్టే విధంగా వ్యవహరించటం అయితే సమర్థనీయం కాదు. మనందరం కూడా చాలా పోరాటం చేసి సాధించుకున్నటువంటి రాష్ట్రం ఇది. ఏ పెద్ద శక్తులు తెలంగాణకు అండగా లేవు. ఏ పెద్ద పారిశ్రామికవేత్తో కాంట్రాక్టరో లేకపోతే ఎవరో పెద్ద బడా రాజకీయ నాయకుడో లేకపోతే సినిమా తారలో ఎవరూ లేరు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆయన తన వృత్తే రాజకీయ పరిణామాలను విశ్లేషించటం, వ్యాఖ్యానించటం.